హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో 357వ ఇక్కడ స్మృతులు అన్న అంశాన్ని గురించి చెప్పుకుంటున్నాం. ఇది ఒక 8 ఉన్నాయమ్మా. తిరువణ్ణామలై ఊర్లో తామున్ననాటి సంగతులు కొన్ని శ్రీ భగవాన్ తిరగదోడారు. అప్పట్లో తిరువణ్ణామలై వచ్చిన తర్వాత ఆయన ఆ ఊళ్ళో ఉన్నప్పుడు అప్పటి సంగతులన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ తిరిగి చెప్తున్నారు భగవాను. ఏమని చెప్తున్నారంటే, ఒకనాడు ఎవరో ఒక ఆకు ఇచ్చారట భగవాన్కి. దానిపై అదేమో తెలియదు, ఒక చుక్క ఉంది ఆ ఆకు మీద. అదేం చుక్క తెలియదు. దాన్ని నాకివేయి, మంచి జీర్ణకారి అన్నారు భగవాన్. అలాగే చేసి ఆ తర్వాత భుజించారు. కొంతసేపటికి చుట్టూరా ఉన్న వారెల్లా తేజోమయులుగా కనిపించారు. కొద్ది సమయంలో ఆ అనుభవం ముగిసిపోయింది. ఒకనాడు ఎవరో ఒక ఆయన వచ్చి ఒక ఆకు ఇచ్చాడు. దాని మీద ఏదో తెలియకుండా ఒక చిన్న చుక్క లాంటిది ఉంది, కానీ నాకే అది బాగా జీర్ణం అవుతుంది అన్నాడు ఆయన. అప్పుడు భగవాన్ అలాగే నాకేశారు. కొంతసేపటికి ఆయనకు చుట్టూరా ఉన్న వాళ్ళెల్లా గొప్ప తేజోమయులుగా కనిపించారు. అలా కొద్ది సమయం గడిచిన తర్వాత ఆ అనుభవం ముగిసిపోయింది. మరి అదేమిటో అలా జరిగినప్పుడు అంటున్నారు భగవాన్. కాబట్టి గొప్ప గొప్ప సిద్ధులు కలిగిన మహాత్ములు వారి వారి సిద్ధిని ఇక్కడ అలా ప్రకటిస్తున్నారు అన్నమాట. అటువంటి సిద్ధి కలిగిన వారు ఇచ్చిన చిన్న చుక్క లాంటి పదార్థం నాకేసరికి చుట్టుపక్కల ప్రదేశాలన్నీ తేజోమయాలుగా మారిపోయాయట. అది ఎంతసేపు ఉంది? కాసేపు ఆ చుక్క ప్రభావం ఉన్నంతసేపు ఉంది. ఆ తర్వాత ఆ అనుభవం ముగిసిపోయింది అని అప్పుడు జరిగిన సంఘటన ఒక దాన్ని భగవాన్ గుర్తు చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక దాన్ని చెప్తున్నారు. పవళకుండూరులో ఉండగా ఒకనాడు ఆ కొండ చర్యలోని మడుగులో స్నానం చెయ్యాలి అనిపించిందట భగవాన్కి. పవళకుండూరులో ఉండగా ఒకనాడు కొండ చర్యలో ఉన్న ఒక మడుగులో స్నానం చేద్దాము అనుకున్నట్ట భగవాన్. స్వామితో చెప్పారు. త్వరలోనే ఆ వార్త అందరికీ వ్యాపించిపోయింది. అప్పుడు జటా పద్మనాభ స్వామి ఆ కొండలోనే ఒక చోట నివసిస్తున్నాడు. జటాస్వామి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఆ కొండలోనే ఒక చోట నివసిస్తున్నాడు. ఆయనను పళనిస్వామి కూడబలుక్కొని ఆయన కుటీరం దాపునే ఉన్న కొండ దగ్గరికి స్వామిని తీసుకువెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఈ జటాస్వామి కుటీరం దగ్గరికి తీసుకెళ్దాము అని నిశ్చయించుకున్నారు. పళనిస్వామి శ్రీ భగవాన్కి అది చెప్పకుండానే వారిని అక్కడికి తీసుకెళ్లాడు. జటాస్వామి కుటీరం దగ్గర నుంచి వెళ్దాం స్వామి ఆ కొలంలోకి అని చెప్పకుండానే అక్కడ తీసుకువెళ్లాడు. శ్రీ భగవాన్కి వైభవంగా స్వాగతం ఏర్పాట్లు చేసి ఉంచాడు జటాస్వామి. వారికి ఒక ఉన్నత ఆసనాన్ని వేశారు. పాలు పళ్ళు నివేదనలు చేశారు. జటాపద్మనాభ స్వామి చాలా ఆదరంగా వారికి సేవ చేసుకున్నారు. అది కూడా భగవాన్కి తెలియకుండా జరిగిందనమాట. ఏదో అక్కడ వెళ్ళి స్నానం చేసేద్దామయ్యా అని పళనిస్వామికి వచ్చేస్తే అలా ఒక్కొక్కడికి తెలిసిపోయింది. అప్పుడు ఆ జటాస్వామి వారికి కూడా తెలిసింది. జటాస్వామి ఆ కొలనికి దగ్గరలో ఉన్న దానిలో ఉన్నాడు కదా, ఇప్పుడు మా ఇక్కడ తీసుకురా, ఇక్కడ స్వామికి సేవ చేసుకుని గౌరవిద్దాము అని అనుకున్నారనమాట. ఇది స్వామికి తెలియకుండానే జటాస్వామి పళనిస్వామి కలిసి ఆ సంఘటన జరిపించారట. అది కూడా ఒకసారి భగవాన్ స్మరించుకున్నారు. ఆ రోజుల్లో అలా జరిగింది అని. ఆ తర్వాత మూడోది సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఆత్మసిద్ధి అన్న గ్రంథంలో జటా పద్మనాభ స్వామి శ్రీ భగవానుకి చెరుపు తలంచాడని ఉంది. ఈ భగవాన్ని సేవించుకునే జటా పద్మనాభ స్వామి ఆత్మసిద్ధి గ్రంథంలో భగవాన్కి చెడుపు తలంచాడని ఉంది. కానీ నిజంగా ఆయనకి భగవాన్ ఎట్ల ఎంతో ప్రీతి. ఆయన వెర్రివరి శ్రేష్ఠులు చూసి భగవాన్ అంటే ఆయనకి ఈర్ష్య అనుకుంటారు అందరూ. పిచ్చి పిచ్చి శ్రేష్ఠులు చేస్తూ ఉండేవాడని భగవాన్ అంటే చాలా ఇష్టంగానే ఆయన వెర్రివరి శ్రేష్ఠులు చేస్తూ ఉంటాడు. అది చూసి వీడు పిచ్చి శ్రేష్ఠులు చూస్తుంటే భగవాన్కి చాలా భగవాన్ అంటే ఆయన చాలా ఈర్ష్య అనుకుంటారు చూసేవాళ్ళు. ధన సేకరణ కోసం భగవాన్ ను ఉపయోగించి చూడడమే ఆయనలో ఉన్న లోపం.
ఆయన డబ్బు సంపాదించాలంటే భగవాన్ వాడుకుంటూ ఉండాడు. ఇది రమణ మహర్షికి కావాలి, రమణ మహర్షికి ఇది కావాలి అది కావాలని వచ్చే వాళ్ళందరికీ చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉండేవాడు. భగవాన్ అది సాగనీయడం లేదనుకోండి, భగవాన్ ఏమిటి, ఎందుకు నేనేం అడుగుతున్నా, నేను అడగట్టు, నా పేరు చెప్పి వాళ్ళందరి దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నాం, భగవాన్ కోప్పడేవారు. కానీ జటాపద్మనాభ స్వామి మాత్రం నిజంగా మంచివాడే. భగవాన్ మీద అతనికి ఏ కక్ష లేదు. కానీ భగవాన్ పేరు చెప్పుకుని డబ్బు సంపాదిస్తూ ఉండేవాడు. దాన్ని భగవాన్ ఒప్పుకునేవారు కాదు. అందుకని భగవాన్కి జటాస్వామి అంటే ఈర్ష్య, కోపమును అని అందరూ జనాలు అనుకునేవారు. భగవాన్కి అటువంటివి ఏమీ లేవు. జటాస్వామికి కూడా భగవాన్ అంటే అప్పుడే గొప్ప విపరీతమైనటువంటి ప్రేమ. అంచేత భౌతిక వ్యవహారాలను చూసి మనం అనుకుంటాము వీళ్ళంటే వాళ్ళకి ఇష్టం, వాళ్ళంటే వీళ్ళకి ద్వేషం అనుకుంటాం. కానీ అసలు ఏముందో మనకి ఏం తెలుసు, మనకి తెలియదు కదా. అందుచేత ప్రతిదాన్ని పై పైన చూసి మనం దేనికి కూడా ఒక నిర్ణయానికి రాకూడదు. జటాస్వామి పట్ల భగవాన్కి ఏ కోపము లేదు, భగవాన్ పట్ల జటాస్వామికి కూడా ఏ ద్వేషము లేదు. ఈయనకి భక్తి ఉంది, ఆయనకి ప్రేమ ఉంది. నిజమైన ప్రేమ ఉంటే ఆ ప్రేమను ఎవరు దాచుకోలేరు. ప్రేమ లేని వాళ్ళు దాన్ని గుర్తించలేరు. ప్రేమ లేని వాళ్ళు ఈర్ష్యాభావంతో చూసినప్పుడు ఎట్లా గుర్తించగలుగుతారు? గుర్తించలేరు. ఆ తర్వాత మళ్ళీ 4వది, గుడిలోని పాతాళ గుహలో నెలల తరబడి శ్రీ భగవాన్ ఆహారం లేకుండా ఉండినారా అని పరిచారకుడైన మాధవస్వామి భగవాన్ అడిగాడు. భగవాన్ మీరు పాతాళ గుహలో నెలల తరబడి ఉన్నారు కదా, ఆహారం కూడా లేకుండా ఎలా ఉండిపోయారు భగవాన్ అని అడిగాడు మాధవస్వామి. మహర్షి అని ఆహారము అంటే పాలు పళ్ళు వస్తూనే ఉండింది, కానీ ఆహారం విషయం తలపోసేది ఎవరు? ఆహారం లేకపోయి ఎవరో ఒకడు పాలు పళ్ళు అక్కడ పెడుతూ ఉండేవారు, నాకు అసలు ఆహారం మీద దృష్టే లేదు. మీరు పెట్టి వెళ్తారు, కానీ అది తాగాలి తినాలనే దృష్టి ఒకడికి ఉంటే కదా దాన్ని సేకరిస్తాడు. పాలు పండ్లు వస్తూనే ఉండేవి, కానీ ఆహారం విషయం తలపోసిన వాడు ఎవడున్నాడు అక్కడ? అక్కడ దేహం నేను, దేహానికి ఆహారం కావాలి అనుకున్న అహంకారం లేదు. అవునా? అవునమ్మా, నేను లేని స్థితి, అహంకారం లేదు. దేహం ఒకటి ఉంది, దానికి ఆహారం కావాలని భావించేవాడు కూడా అక్కడ లేడు. ఆహారం లేకపోవడం కాదు, తీసుకోవాలనుకునేవాడు అక్కడ లేడు అన్నారు. అక్కడే ఆయన దివ్య స్థితి మనకు అర్థమవుతుంది. తర్వాత 5వది, చూతగుహలో ఉండగా భగవాను కోవెలలో దేవునికై పచ్చని సొరపొన్నలు, తామర పూలు, ఆకుపచ్చని ఆకులలో మాలలు గుచ్చి పంపించేవారు. చూతగుహ అంటే మామిడి గుహ, మామిడి పుచ్చలో గుహ ఉండేది, దాని చూతగుహ. దానిలో ఉండగా శ్రీ భగవాన్ ఏం చేసేవారంటే కోవెలలో ఉన్న దేవుడికి పచ్చని పొన్న పూలు, తామర పువ్వులు, ఆకుపచ్చని ఆకులతో అందమైన మాలలు గుచ్చి ఆ గుడిలో ఉన్న దేవుడికి ఇస్తూ ఉండేవారు భగవాన్. తర్వాత 6వది, కళ్యాణ మండపం కట్టిన తర్వాత శ్రీ భగవాన్ మారువేషంతో ఒక రాత్రి అక్కడ ఉన్నారు కూడాను. అక్కడ కళ్యాణ మండపం కట్టిన తర్వాత ఆ గుడిలో భగవాన్ మామూలుగా వెళ్ళారంటే అందరూ జనాలు వెనకాల పడిపోతారు కదా, మారువేషం వేసుకొని ఒక రాత్రి అక్కడే ఉండిపోయారు భగవాన్. ఆ తర్వాత 7వది, గుడి ఆవరణలో ఒక చెట్టు కింద కూర్చొని ఉండగా ఆయన ఒళ్ళంతా మురికిదేరి ఉండిందట. అరుణాచలేశ్వరుడు గుడి ఆవరణలో చెట్టు కింద కూర్చొని ఉన్నారు భగవాను. ఆయన శరీరం అంతా స్నానం ఏమీ లేవు కదా, మురికి తేరుకుని ఉండింది. ఎప్పుడూ స్నానం చేయకపోయినాయే. డిసెంబర్ నెలలో చలి, రాత్రిళ్లలో మోకాళ్లు ముడుచుకొని తలని అందులో దోపుకొని అక్కడే పడుకునేవారు భగవాను. తెల్లవారు లేచేటప్పటికి ఒంటి మీద మట్టి పొర, దాన్ని కప్పుతూ పైన మంచు తెర. చూడ్డానికి తెల్లగా ఉండేవారు. సూర్యరశ్మికి ఒళ్ళు ఆరేసరికి అది నల్లగా ఒళ్ళంతా పట్టేసేది. స్నానమే ఎరుగదు అయినప్పుడు. అలా జరిగేవి అప్పటి రోజులు అని మళ్ళీ స్వామి ఒకసారి గుర్తించుకున్నారు. తర్వాత 8వది, కొండ మీద ఉన్న రోజుల్లో జటాపద్మనాభ స్వామి పూజ చేస్తుంటే భగవాన్ గంటలు వాయిస్తూ
అక్కడ పూజా పాత్రని శుద్ధి చేస్తూ సాయం చేసేవారట. అన్ని మౌనంగానే జరుగుతూ ఉండేవి. ఆయన పూజ చేస్తూ ఉండేవాడు జటాపద్మనాభ స్వామి, భగవానేమో గంటలు వాయించడము, ఆ సామాన్లన్నీ శుద్ధి చేయడం చేసేవారు. అన్ని మౌనంగానే సాగేవి. మలయాళంలో అష్టాంగ హృదయము అనే వైద్య గ్రంథం చదివేవారు అప్పుడు ఆ గుళ్ళో. ఆ రెండో యోగి వద్దకి వచ్చే రోగులకు గ్రంథంలో చెప్పిన చికిత్స సూచించేవారు. రెండవ సాధుకు పాపం ఈ పుస్తకాలు చదవడమే రాదాయే. ఆ రకంగా జరిగేది. ఇద్దరిని సాధువులు యోగులు అనుకునేవారు. ఒక ఆయన చదివిపిస్తుండేవాడు, రెండవ ఆయనకి అసలు చదవడం కూడా వచ్చేది కాదు. ఇప్పటి రోజులు అలా జరుగుతూ ఉండేవి అని ఆ తిరువణ్ణామలైలో ఊర్లో ఉన్న నాటి సంగతులన్నింటినీ మళ్ళీ ఒకసారి భగవాన్ గుర్తు చేసుకుంటూ అక్కడ ఉన్న వారందరికీ సరదాగా చెప్పారట. అటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉండేవి భగవాన్ సన్నిధానంలో.